ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. రీతు, డెమన్ పవన్ వీళ్ళిద్దరూ కూడా గేమ్స్ ఆడకుండా ఒకళ్ళ మీద ఒకరు ఎఫెక్షన్ పెంచుకొని ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ ఆటను పోగొట్టుకున్నారనే చెప్పాలి. ఈ విషయం పక్కన పెడితే రీతు ఏకంగా డెమన్ పవన్ నాకు సపోర్ట్ చెయ్యలేదు ఎందుకు అంటూ గార్డియన్ ఏరియాలో ఇష్టానుసారంగా డెమన్ పవన్ కి ఇచ్చి పడేస్తుందనే చెప్పాలి. అలా రీతు డెమన్ పవన్ ఏమని అడుగుతుంది అంటే, నిన్న ఏదైతే టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో అంతమంది సపోర్ట్లు చేసుకున్నారు ఒకరికొకరు, కానీ నా వంతు వచ్చినప్పటికీ నువ్వు అలా చూస్తూ ఉండిపోయావు తప్ప నాకు ఇంత కూడా సపోర్ట్ చెయ్యలేదు, పైగా నన్ను లాగడానికి ట్రై చేసావు అంటూ డెమన్ పవన్ పై విరుచుకుపడింది రీతు. అయితే డెమన్ పవన్ దానికి సర్ది చెప్పే ప్రయత్నం చేసి, అక్కడ నీకు నేను లాగకపోతే నన్ను కూడా వాళ్ళు తోసే ప్రయత్నం చేసేస్తారు కాబట్టి నేను సైలెంట్ గా ఉన్నాను అంటూ డెమన్ పవన్ చెప్పే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా రీతు, ఈసారి మన ఇద్దరు ఆట ఏంటనేది జనాలకి చూపించాలి, కాబట్టి నువ్వు నాకు సపోర్ట్ గా ఉంటే నెక్స్ట్ ఏ టాస్క్ అయినా సరే ఇచ్చి పడేద్దామంటే, రీతు నేను నీకు సపోర్ట్ గానే ఉన్నాను, నేను నీ మాటే వింటున్నాను, నీకు అర్థం కావట్లేదు, అర్థం అయ్యేలా ఎలా చెప్పాలి అంటూ రీతు డెమన్ పవన్ కి చెప్తుంది. ఇక గమనించాల్సిన విషయం ఏంటి అంటే, రీతు, డెమన్ పవన్ వీళ్ళిద్దరూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ కలిసి ఆడినా సరే జనాలు ఇష్టపడట్లేదు, ఎందుకంటే రీతు గేమ్ వల్ల డెమన్ పవన్ గేమ్ పోయిందనే భ్రమలో ఉన్నారు కాబట్టి. మరి మొత్తానికి వీళ్ళిద్దరూ గ్రహించే లోపుకి ఏదేమైనా సరే రీతు గేమ్ రీతు, డెమన్ పవన్ గేమ్ డెమన్ పవన్ ఇద్దరు ఆడుకునుంటే బాగుంటేది. మొత్తానికి ఒకళ్ళ వల్ల ఒకళ్ళు గేమ్ అయితే గనక అన్లెస్ అయ్యిందనే చెప్పాలి. మరి మీరు ఏమంటారు? రీతు వల్ల డెమన్ పవన్ గేమ్ పోయిందా, డెమన్ పవన్ వల్ల రీతు గేమ్ పోయిందా అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదంతా కూడా అర్ధరాత్రి లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.